పొగ త్రాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. అతడు తిరగని దేశం లేదు, తెలియని మనిషి లేడు, ఎప్పుడు మేఘాల్లోనే మీటింగ్. అందుకేనా మేడం ఈ వేడిగాళ్ళు వడదెబ్బలు? వరల్డ్ బిగ్ షాట్స్ తో పరిచయాలు. నీ మొఖానికి చాలా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మత ప్రబోధకుడు కేఏ పాల్. నమస్కారం పాల్ గారు. నమస్కారం బా. హాయ్ బాబాయ్. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. వేదవసోది నేను నన్ను ఎవరు అనలేదు ఇంతవరకును. రారా గజ్జుకుక్కద్దా. ఆహా, ఆ మొఖం చూసావా? ఏంటి ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. కంచరగాడిది లాంటి ముక్కు, గుడ్ల గోప లాంటి కళ్ళు. చూడండి, ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? ఇంతకాలం ఎక్కడ అదృశ్యం అయిపోయారు. ఆయనకి ఈ మధ్యన పిచ్చ బాగా ముదిరిపోయినట్టుందన్న. పీస్ మిషన్ రద్దయిన తర్వాత ఇలా తయారయ్యారు అంటారు, నిజమా కదా? దట్ ఈస్ ద ప్రాబ్లం. ఎవరు నువ్వు ఎలా ఉన్నావంటే? నేను బీసీకి బీసీ, కాపు కాపు, దళిత్కి దళిత్. ఎందుకంటే నేను బీసీ కులంలో పుట్టా, కాపు కులంలో పుట్టా. మొన్నటి వరకు తెలియదు నాకు పూర్తిగా. సో మీరు లవ్ మ్యారేజేగా మీది? దళితుల అమ్మాయిని ఫైట్ చేసి పెళ్లి చేసుకున్నా మా ఇంట్లో. లాగి బిందుతో కొట్టానంటే చెవులు మూసుకుపోతాయి. ఐ మీన్ ఆర్డినరీ విలేజ్ బాయ్. ఐ ఆమ్ నెవర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్, నెవర్. రాజకీయం నువ్వు తినే ఫుడ్ లో ఉందేమో, నాకు బ్లడ్ లో ఉందిరా బ్లడీ ఫుల్. మీరు ఎంతవరకు చదువుకున్నారు? ఈ చదవడాలు పాస్ అవడాలు మన వల్ల ఈ పని కాదురా. ఫస్ట్ టైం 10th 2 times ఫెయిల్ అయ్యాను. అందులో BA సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ చేశానండి. కొరదనం పోలేదా? ఒకటండి, ఫస్ట్ నేను మతాన్ని ఎక్కడా ప్రమోట్ చేయనండి. కోట్ల రూపాయలు బాగా చూశారు. ఇప్పుడు ఇంతకీ పాల్ దగ్గర ఎన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయి? మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. ఈ రోజుకు రూపాయి తీసుకోవాలి బిల్ గేట్స్ దగ్గర కానీ ఆయన దగ్గర కానీ. మన స్టేట్కి కూడా ఇమ్మని బిల్ గేట్స్ చెప్పని ఇచ్చాడు. నేను లైఫ్లో మూవీయే వాచ్ చేయాలి, 81లో వాచ్ చేశా. నన్ను చూసి చెప్పండి, ఈ ఏరియా అంతా మీ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారన్నా. మీకు మానసిక స్థితి సరిగా లేదు అని చెప్పి ప్రజలకు తెలీదా? ప్రజలకు హక్కు ఉందా లేదా ప్రశ్న అడగటానికి? నీ నెత్తి చిత్త కొట్టి నేను బావిలో పడా. ఒకటండి, నాకు చిన్న ప్రశ్న. ఏంటి ఆ లుక్ ఏంటి? మొఖం చూడుద్దా ఇద్దరు మొఖం అని. మీరు ప్రశ్న ఇచ్చేటప్పుడు నాకు దయచేసి జవాబుకు టైం ఇవ్వండి. అదే ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. ఐ హావ్ టు టెల్ యూ, మై హార్ట్ ఈస్ బ్లీడింగ్, ఐఎమ్ వీపింగ్, ఐఎమ్ హ్యాపీ ఫర్ మీ. ఇక నుండి నువ్వు నీ లిమిట్ దాటితే నేను నీ గడప దాటుతా. ఆ అవుట్పుట్ నువ్వు తట్టుకోలేవు. మోసెస్ called by God, chosen by God, anointed by God, he translated the red cross. ఏందిరా ఏదో దయ్యాన్ని చూసినట్టు పారిపోతా ఉన్నారా? ఏమైందా? ఫుల్ అర్థమైపోయింది సార్ చెప్తాడు. ఏడ్రా నీలో నువ్వే కొనుక్కుంటున్నా. Where is the sickness, there is the doctor. హార్ట్లో హోల్ ఉందండి. 18 నిమిషాలు ప్రేయర్ చేశాను. 100% విత్ ఇన్ 18 minutes లో హోల్ కంప్లీట్ హీల్ అయిపోయింది. ఇది గణిత శాస్త్రంలోనే ఒక అద్భుతమైన కట్టవరా. వైద్య శాస్త్రం రా. ఏదో సవర్ తీయాలంటగా. ట్రంప్కి నేను క్యాంపెయిన్ చేశాను. 7 ప్రెసిడెంట్లు ప్రైమ్ బ్లెస్సింగ్స్ ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ ట్రంప్ గుర్తించారా లేదా? గుర్తించడం ఏంటంటే ఫ్యామిలీ అంతా దే ఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు మీ. 2009లో మోదీ గారు పర్సనల్గా నన్ను కాల్ చేసి మీ సపోర్ట్ కావాలన్న తర్వాత నా టీమ్ ఆఫ్ 7 members తో వచ్చాను. నేను మోదీ గారితో అమిత్ షా గారితో 11 మీటింగ్లు ఎందుకు జరిగాయి? కనీసం నన్ను నడవకుండా ఎయిర్పోర్ట్లో తన కారులో కూర్చోబెట్టి తీసుకెళ్తారు అంత. ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు చూడండి, ఏంజెలినా జోలీ, ఈ ఎవాండర్ హోలీఫీల్డ్స్, ఈ హాలీవుడ్ స్టార్స్ ఎక్కువ నాకు స్నేహితులు కదా. నన్ను అనవసరంగా కెలుక్కుతున్నావు, నాకు తిక్క రేగిందంటే. ఇప్పుడు నా బాధ ఏంటి? I have to do what God has called me. Otherwise, woe unto me. Paul said, Moses in the Old Testament said, woe unto me.
ఏంటయ్యా చావగొడుతున్నావు? God has called me, anointed me, appointed me, chosen me for what? ఏయ్! మాట్లాడడం ఏంటి? ఏయ్! నీకు బీపీ వస్తే నీ పిఏ మడుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీ మడుకుద్ది. మీకు అర్థం అవట్లేదు, మాట్లాడడం ఏంటి? I am asking everybody, please listen carefully. Join me. Follow me on Facebook. నెక్స్ట్ Follow me on Twitter. నెక్స్ట్ Together, we must make it happen. ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు మీకు ఇమీడియట్ ఆబ్జెక్ట్ ఏంటంటే పాలిటిక్స్లోకి వచ్చి అవినీతిని సీటు కాదు కదా, అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను.